తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఈ టైంలో అంటే కొన్ని గంటల్లోనే ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మనం చంద్రబాబు గారికి భారీ భద్రత, ఇంటి దగ్గర హై సెక్యూరిటీని చూస్తున్నాం. ఎందువల్ల అంటారు? దేనికి సంకేతం? ఈవెన్ సీఎం గారి ఇంటి దగ్గర కూడా పెంచారన్నారు, లోకేష్ గారికి కూడా పెంచారన్నారు. ఎందుకు ఆ మాటకు వస్తే ఆరామ్ అస్థాన్ గారి దగ్గర కూడా భద్రత పంపితే ఆయన వద్దన్నాడని వార్తలు వచ్చినాయి. మరి నేనైతే ఆయనతో మాట్లాడలేదు కానీ బట్ ఇట్లా ఇది ఏంటంటే సెక్యూరిటీ ఎలక్షన్స్ బాగా హీటెడ్ వాతావరణం ఉంది కాబట్టి ఏమన్నా గొడవలు జరుగుతాయేమో తెలియదు కదా, ఎటు నుంచి ఎటు వస్తుందో అని అందరు ప్రముఖ నాయకుల దగ్గర సహజంగానే భద్రత పెంచుతారు. దానికి ఎలక్షన్కి రిజల్ట్స్కి సంబంధం ఉందని నేనైతే అనుకుంటున్నాను. ముఖ్యంగా సార్ ఇప్పుడు వైసీపీ గెలుస్తుంది లేకపోతే వైసీపీ ఓడిపోబోతుంది, వీటికన్నా కూడా పర్సన్స్ మీద, వ్యక్తుల మీద మంచి ఫోకస్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా మొట్టమొదటిగా ఓడిపోయే మంత్రి నగరి రోజా గారు, కొడాలి నాని గారు, అంటే బొత్స సత్యనారాయణ గారు, ఇలాగా కొంతమందిని హైప్ చేస్తూ వీళ్ళు ఓడిపోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ఏం చెప్తారు దానికి? మనం ఏం చెబుతాం, ఎవడు పిచ్చాడికి ఆనందం. రేపు ఇంకొక రోజులో ఇంకా 12 గంటల్లో కదా ఇంకా ఉంది, 12 గంటలు కూడా లేదు, 12 గంటలు కూడా లేదు. 10 గంటల్లో మొత్తం 7-8 గంటల్లో, రాత్రి 12 గంటలు, ఇంకొక 15-16 గంటలు అంతా తేలిపోద్ది. ఈరోజు సాయంత్రం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అవన్నీ ఊహాగానాలు. కొన్ని సర్వేల్లో వాళ్ళందరూ గెలుస్తారని వచ్చింది. బొత్స గారి గురించి ఎవరు డౌట్ వ్యక్తం చేయలేదు. నగరి రోజా గారి గురించి కొంతమంది రకరకాల ప్రచారాలు చేశారు, కానీ ఆవిడకి కూడా అనుకూలంగా వచ్చిన సర్వేలు ఉన్నాయి. కాబట్టి సర్వేల ఆధారంగా నమ్మొద్దు. అక్కడ ప్రజాభిప్రాయం ఎట్లా ఉందని తెలుసుకుని సొంతంగా తెలుసుకుంటే అది వేరే విషయం. కానీ అంత మాత్రం చేసి సర్వే వచ్చినంత మాత్రాన ఓడిపోవాలని లేదు, గెలవాలని లేదు. ఆవిడ అక్కడ పరిస్థితులు, అక్కడ పరిణామాలను బట్టి ఆవిడ ఫలితం ఉంటుంది. ఆవిడైతే చాలా కాన్ఫిడెంట్గా ఉందని విన్నాను. ఇప్పటి వరకు సకల శాఖలు మేనేజ్ చేయడంలో సజ్జల గారు అంటే నిష్ణాతులుగా ఉన్నారు ఏపీలో అంటూ మనం వింటూ ఉన్నాం. అలాంటి సజ్జల గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో సీరియస్గా ఉన్నారంట. ఎవరు చెప్పారు? సోషల్ మీడియాలో వార్తలే. ఏం పనికిమాలిన వార్తలు. మరి ఇవాళ కూడా ఆయన కోపంగా ఉంటే ఏం చేస్తారు? ఆయన పక్కన పెట్టి ఎవరినైనా ఇంకోళ్ళని మీడియాతోటి మాట్లాడిస్తారు. అట్లా ఏం జరగలేదు కదా, ఆయనే మాట్లాడాడు కదా, ఆయనే కౌంటింగ్ ఏజెంట్. కోపం రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? అసలు కోపమే రాలేదంటే కోపానికి కారణాలు అంటారు. ఏం మాట్లాడతాం, ఏం చేస్తాం, ఇట్లాగే ఉంటుంది. అది న్యూయార్క్లో ఒకసారి పోప్ గారు వెళ్ళాడంట. పోప్ గారు వెళ్తే అక్కడ విమానం దగ్గర రిపోర్టర్లు అడిగారట, రెడ్ లైట్ ఏరియాకి విజిట్ చేస్తారా అని. ఆయన ఇక్కడ రెడ్ లైట్ ఏరియా ఉందా అన్నాడంట. అంతే. పోప్ ఎంక్వైరీ రెడ్ లైట్ ఏరియా అని హెడ్డింగ్లు పెట్టాను. దానికి ఆయనకి ఏం సంబంధం పాపం? ఆయన మామూలుగా జనరల్గా అన్నాడు. అనగానే అసలు విషయం వదిలేసి వీళ్ళు అడిగింది వదిలేసి ఆయన అన్నది. అట్లాగే మీరు కూడా ఆయన కోపమే ఉన్నట్టు దానికి ఆధారం కనపట్టలేదంటే ఎందుకు కోపం వచ్చి ఉంటుంది అని అంటే నేనేం చెప్తాను? అది వాళ్ళిద్దరిని అడగాల్సిన ప్రశ్న. ఒకవేళ నిజంగా అట్లా జరిగి ఉంటే, నేనైతే అట్లా జరిగిందని అనుకోవటం లేదు. జరిగితే ఇవాళ నిజంగా ఈ పాటికి అట్లా జరిగి ఉంటే ఆయన ఇవాళ కూడా మామూలు కౌంటింగ్ ఏజెంట్కి నిన్న సెక్షన్లో ఆయనే ఇచ్చాడు, శిక్షణ కార్యక్రమంలో ఆయనే పాల్గొన్నాడు, ఇవాళ కూడా అనేక విషయాలు మాట్లాడాడు. కాబట్టి ఇదంతా కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఎవరెవరో సృష్టిస్తుంటారు. దానికి మా బొట్టు వాళ్ళని సమానం